సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ కదా. వెయిట్ లాస్కి నేను మీకు చెప్పినట్టుగా మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. స్లీప్ సైకిల్ సెట్ చేసుకోండి, డైజెషన్ మంచిగా ఉండేలాగా చూసుకోండి, డే అంతా కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలండి. కంటిన్యూస్ కూర్చొని మెంటల్గా కూడా బాగా డిఫరెన్స్ వస్తుంది. అనవసరమైన డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతున్నాయి. సో డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోండి. డెఫిషియన్సీ ఏదైనా వచ్చినా చిన్నగా వెంటనే ఫుడ్తో కవర్ అయ్యేలా చూసుకోండి. సో ఏదైనా సరే మనం ఫుడ్ తోటి మన లైఫ్ స్టైల్ తోటి అన్నీ చేంజ్ అయ్యేలాగా సెట్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో చూపిస్తాను, ఫాలో చేసేసేయండి రెగ్యులర్గా. నేను మీకు చాలా ఆసనాస్ చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే చాలా ఉంటాయి ఆసనాస్, మనం రోజు ఒకటి చేపిస్తూ ఉంటాను క్లాస్లో. సో మీరు కూడా అలా చాలా అన్ని రకాల ఆసనాస్ నుంచి మనము బెనిఫిట్స్ తీసుకోవచ్చు కదా. సో అందుకని ఇన్ని నేర్పిస్తూ ఉంటాను, అన్నీ చేసేసుకుంటూ ఉండండి. రైట్, కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మ్యాక్సిమం స్పేస్ తీసుకోండి. స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 20 రౌండ్స్ చేసుకొని మళ్ళీ స్లోలీ సెంటర్ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ స్లోలీ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ 1 2 3 4 5 6 మళ్ళీ 7 8 9 10 20 రౌండ్స్. సో 40 రౌండ్స్ వస్తాయి ఓవరాల్గా. 40 రౌండ్స్ రానివ్వండి. 40 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా లెఫ్ట్ లెగ్ సైడ్కి తీసుకొని రైట్ లెగ్ స్లోగా బ్యాక్ సైడ్ తీసుకొని హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ వీరభద్రాసన్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ వీరభద్రాసన్. మళ్ళీ స్లోలీ వీరభద్రాసన్ 2, ఇలా మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ ఓపెన్, రిలాక్స్. ఒక 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. మళ్ళీ స్లోలీ మీకు కావాలనుకుంటే జస్ట్ ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది. మళ్ళీ ఇన్హేల్ ఆసన, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ స్లోలీ వీరభద్రాసన్, మళ్ళీ సెంటర్ వీరభద్రాసన్, స్లోలీ సెంటర్. ఇది కూడా సేమ్ రిపీట్ చేయండి. జస్ట్ 2 రౌండ్స్ తీసుకొని చాలు. 5 5 10 10 వస్తాయి, సరిపోతుంది. సో 10 10 వచ్చిన తర్వాత స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తగ్గించేసి నమస్కార్, స్లోలీ మల్లాసన వచ్చేసేయండి. మల్లాసనలో చూడండి ఒకసారి. మల్లాసన నుంచి చేతులు 2 దూరం తీసుకొని జంపింగ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ 1 2 3 4 5 6 అలా 20 రౌండ్స్ రావాలి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మల్లాసన రండి. 1 డీప్ బ్రీత్ ఇచ్చేసి స్లోలీ కిందికి వచ్చేసేయండి. మల్లాసన నుంచి డౌన్, స్లోలీ ఓపెన్ యువర్ లెగ్స్. ఇప్పుడు స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ తీసుకొని మళ్ళీ సెంటర్, రిలాక్స్, మళ్ళీ స్లోలీ పైకి, మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 ఇది కూడా మళ్ళీ 20 రౌండ్స్ తీసుకోండి. 7 8 అలా 20 రౌండ్స్. మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు 2 ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ స్లోగా స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ తీసుకొని రివర్స్ డైరెక్షన్ కూడా 20 రౌండ్స్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ 1 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ తీసుకొని ఇప్పుడు స్లోగా కాళ్ళు 2 ఓపెన్ చేసేసి స్పైన్ స్ట్రైట్, ఇంటర్లాక్, స్లోలీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 మళ్ళీ 8 ఇలా కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్నాక చక్కీ చాలా ఆసన తీసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆసనస్ ఇది. 2 ఇలా ఫుల్ స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి. 10 రౌండ్స్ రావాలి. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ కూడా అంతే 10 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. ఫుల్ స్ట్రెచ్ ఇలా మొత్తం కవర్ చేసేసేయండి. లెఫ్ట్ టు రైట్ అంతా కవర్ అవ్వాలి. మళ్ళీ స్లోలీ సెంటర్ తెచ్చుకొని అప్ డౌన్ మొత్తం బాడీని రిలాక్స్ చేయండి. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. వెరీ నైస్. మళ్ళీ అప్ డౌన్ తీసుకొని రిలాక్స్. సుఖాసన వచ్చేసి జస్ట్ స్లోలీ 1 2 3 4 5
ఇలా ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్నాక స్లోగా స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి. ప్రాణాయామం యాడ్ చేసేసుకొని మనం లేవచ్చు. మీకు టైంని బట్టి కంపల్సరీ దీంట్లో మెడిటేషన్ ప్రాణాయామం యాడ్ చేసేసేయండి. అట్లీస్ట్ ప్రాణాయామం చేసుకున్నా చాలు. కంపల్సరీ నాడీ శోధన కపాలభాతి యాడ్ చేసి మీకు ఇంకా టైం ఉన్నట్టయితే సూర్య నమస్కారాలు కూడా ఒక 5 to 6 సెట్స్ తీసుకోండి. మీకు అట్లీస్ట్ ఈ రోజుకి మంచిగా సరిపోతుంది. ఓకేనా? టైం లేదు అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోదు. అది చాలా తప్పు. మన గురించి మనం 15 మినిట్స్ కూడా కేటాయించలేకపోతున్నాం డేలో అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు. 1 hour ఇవ్వలేను, 15 మినిట్స్ అసలు ఇవ్వలేను అలా అనుకుంటున్నాము. చాలా చాలా రాంగ్. ఎందుకంటే ఈ రోజు మనం ఆ 15 నిమిషాలు గంట సేపు ఇవ్వలేదు అనుకోండి, వారానికి జస్ట్ 4 or 5 times ఇదంతా రేపు హాస్పిటల్లోనో లేదా మందులు తింటూనో ఇదే ఉంటుంది. అలా చేయొద్దు. మన లైఫ్, మన బాడీ, మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓం నమః.